సో హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ భరత్ సత్తార్. సో ఇక్కడ మనకి నా కోర్సులో భాగంగా నేనేం చేయడం జరుగుతుందంటే, ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మనం అనుకుంటే ఈ పార్ట్ని స్టార్టింగ్లోనే ఇలా డివైడ్ చేసి మనం చూడాలి. సో ఫస్ట్ ఇలా అంటున్నాం, స్టాటిక్ పార్ట్ అంటున్నాం. సెకండ్ కాంపోనెంట్ డైనమిక్ పార్ట్ అనే పేరుతో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో స్టాటిక్ పార్ట్, డైనమిక్ పార్ట్ ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఈ రెండు మనం ఈక్వల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రెండు ఈక్వల్గా ప్రిపేర్ అవుతేనే నేను చెప్పినటువంటి 25 మార్కులు వెయిటేజ్ ఏదైతే ఉంటుందో కనీసం మనం ఒక 18 నుంచి 20 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ స్టాటిక్ పార్ట్ అంటే ఇదంతా నేను ఏమంటున్నా అంటే జనరల్ సైన్స్ పార్ట్. ఇందులో తప్పకుండా ప్రతి ఒక్కరూ బయాలజీ పార్ట్, కొంత కెమిస్ట్రీ పార్ట్, ఈవెన్ ఫిజిక్స్ పార్ట్, ఇందులో భాగంగానే ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో మీరు చూస్తే తెలంగాణ సిలబస్లో, ఇప్పుడున్న సిలబస్లో మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా కొంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి 13 టాపిక్స్లో మనం చూస్తే థర్డ్ టాపిక్ ప్రిలిమ్ సిలబస్లో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని క్లియర్గా రాసింటారు. అంటే అక్కడ చదవాల్సింది ఏంటంటే మనం ఆ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ, ఎనర్జీ సెక్టార్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టాపిక్స్ నుంచి మన జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అనేది ఉంటాయి. సో మనం స్టాటిక్ పార్ట్ చదువుతూనే డైనమిక్ పార్ట్ని కూడా మనం కొంత ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్లో. బట్ ఇక్కడ కింద 4th పార్ట్లో మనం చూస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంది. ఓకే, జనరల్ సైన్స్ కిందకి కూడా ఎన్విరాన్మెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ పార్ట్ అనుకోవచ్చు. మల్టీ డిసిప్లినరీ పార్ట్. ఎన్విరాన్మెంట్ మనకు అర్థం కావాలంటే కొంత బయాలజీ కంటెంట్, కొంత కెమిస్ట్రీ కంటెంట్, సిమిలర్లీ కొంత జాగ్రఫీ కంటెంట్, అన్ని సబ్జెక్టులు ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. సో మోర్ ఓవర్ దాని పేరు ఇలా అంటున్నాం, ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో మీరు కనుక ఒక బయోడైవర్సిటీ పార్ట్, అదేవిధంగా ఈకో సిస్టమ్స్ అనే పార్ట్ మీరు అందులో కనుక ఆ టర్మ్స్ అనేది ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం మనం బయాలజీ టర్మ్స్ కనిపిస్తూ ఉంటాయి. సిమిలర్లీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 2-3 క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు ఈ మధ్య ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు చూస్తే. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టాపిక్ అర్థం కావాలంటే కొంత కెమిస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని ఫండమెంటల్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అందులో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు, ఎయిర్ పొల్యూషన్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు, అసలు ఎయిర్ పొల్యూటెంట్స్ అనేది ఎలా ఉంటాయి, అవన్నీ మనం కెమిస్ట్రీలో కొంతవరకు బేసిక్స్ అనేది మనం చదువుతాం. అందుకే మనం జనరల్ సైన్స్లో భాగంగా కొంత ఎన్విరాన్మెంట్ని కూడా ఇక్కడే చదవాల్సిన అవసరం. ఇదంతా ఎలా అంటున్నాం అంటే స్టాటిక్ పార్ట్ అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ పార్ట్ మనకి 15 to 20 మార్క్స్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రిలిమ్స్లో. సో ఇది చదవకుండా మనకు వెళ్తే మాత్రం ప్రిలిమ్స్లో ఈ మార్క్స్ మనం ఖచ్చితంగా మిస్ అవుతాం.